హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. వెరీ లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుందన్న సంగతి మనకి తెలుసు. హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్తోనే పవన్ ఊచకోత కోస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లుతో పవర్ స్టార్ ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడోనని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. అయితే బాహుబలి సిరీస్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ను ప్రభాస్ వణికించారు. బాహుబలి రికార్డులను బద్దలుగొట్టడం అసాధ్యమనే రేంజ్కు తీసుకువెళ్లారు రాజమౌళి. అయితే పుష్ప సిరీస్తో ఆ అంచనాలు తప్పని నిరూపించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద 400 కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది. ఇక పుష్ప 2 గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. దాదాపు 1780 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో ఆల్మోస్ట్ బాహుబలి 2 రికార్డులను బద్దలు గొడతాడని అంతా భావించారు. అయితే ఆ ఫీట్కు కొద్ది దూరంలో పుష్పరాజ్ శాంతించాడు. ఇక పుష్ప 2 చిత్రం పలు అంశాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ప్రీ రిలీజ్ బిజినెస్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ సహా అన్ని థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో లెక్కలు మార్చేసింది. ఇవే కాదు, అడ్వాన్స్ బుకింగ్, టికెట్ సేల్స్, ప్రీమియర్స్ విషయంలోనూ పుష్ప 2 రికార్డులు అన్నీ ఇన్ని కావు. పుష్ప 2 తర్వాత విడుదలైన ప్రతి పెద్ద సినిమాను అల్లు అర్జున్ చిత్రంతో పోల్చి చూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోని హరిహర వీరమల్లు గురించి కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2 విడుదలైన దాదాపు 7 నెలల తర్వాత వస్తున్న చిత్రం కావడం, పైగా అల్లు వర్సెస్ మెగావార్ కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుతం ఈ 2 చిత్రాల పెయిడ్ ప్రీమియర్స్, వాటికి వచ్చిన కలెక్షన్స్ గురించి హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ అభిమానులు, బన్నీ అభిమానుల మధ్య రికార్డుల గురించి వార్ జరుగుతోంది. మరి వీరమల్లు పుష్ప రికార్డ్ బ్రేక్ చేశాడా అంటే ఖచ్చితంగా చెయ్యలేడు అని తెలుస్తోంది. అవును, పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 టాప్ ప్లేస్లో ఉండగా ఆ రికార్డులను హరిహర వీరమల్లు ఏమాత్రం కొట్టలేకపోయింది. డిసెంబర్ 5న పుష్ప 2 ది రూల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, దానికి ముందు రోజు డిసెంబర్ 4న రాత్రి తెలుగు రాష్ట్రాలతో పాటు యూకే, యూఎస్ సహా పలు ప్రాంతాలలో పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి. ఇండియా వైడ్గా 640 షోలకు గాను 14.44 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. వీటిల్లో 13.03 కోట్ల రూపాయలు కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే వచ్చింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు పెయిడ్ ప్రీమియర్స్ విషయానికి వస్తే, జూలై 24న ఈ చిత్రం విడుదల కాగా, దానికి ముందు రోజు జూలై 23న తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పలు ప్రాంతాల్లో పెయిడ్ ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఇండియా వైడ్ 737 షోలకు గాను 12.93 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇందులో 12.13 కోట్ల రూపాయల అడ్వాన్స్ బుకింగ్ కింద వచ్చింది. పుష్ప 2 ప్రీమియర్ రికార్డ్స్ బద్దలు కొట్టే వరకు వచ్చి త్రుటిలో ఛాన్స్ మిస్ చేసుకుంది. దీంతో పుష్ప 2 రికార్డ్ చెక్కు చెదరకుండా అలా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది.